హలో ఎవ్రీవన్. ఈరోజు హోమియోపతిలో ఫీవర్స్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనే కాన్సెప్ట్లో చూద్దాం. సో మనం ఫీవర్ అనగానే ఫస్ట్ చేసేది ఏంటి, టెంపరేచర్ తగ్గించడానికి ట్రై చేస్తాం. బట్ మీ అందరికీ తెలుసా, ఫీవర్ అనేది చాలా మంచి డిఫెన్స్ మెకానిజం మన బాడీకి. మన బాడీలో ఏదైనా ప్యాథోజన్ వెళ్ళింది అంటే ఫారెన్ ఆర్గానిజం ఏదైనా వెళ్ళింది అంటే దాన్ని మన బాడీ నుంచి బయటికి పంపించడానికి మన బాడీ చేసే డిఫెన్స్ మెకానిజమే ఫీవర్. అయితే ఫీవర్ వస్తే దాన్ని వదిలేయమని కాదు, బట్ కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ లేకపోతే ఈ ఫీవర్స్ కూడా ఫర్దర్గా క్రానిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఎలా ఉంటాయి చూద్దాం. దానికి హోమియోపతి ఎలాంటి రెమెడీస్ ఇస్తుందో చూద్దాం. మనం బయటకు ఎక్కడికో వెళ్ళాం, చల్ల గాలి వేసింది అండ్ చాలా డ్రైగా ఉంది విండ్ అనేది. ఇమీడియట్గా నెక్స్ట్ డేనో ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫీవర్ వచ్చేసింది. దాంతోపాటు ఫుల్గా దాహం వేస్తుంది, వాటర్ ఎక్కువ తాగేయాలనిపిస్తుంది. నెక్స్ట్ చాలా భయం కూడా వేస్తుంది. అప్పుడు ఎకోనైట్ చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి బాడీ ఫేస్ చూస్తే చాలా రెడ్డిష్గా బ్లష్ చేసినట్టుంది. ఏంటి ఇంత బ్లష్గా కనిపిస్తున్నాము అని అనుకోవచ్చు. అదేవిధంగా దాంతోపాటు ఫుల్ హెడేక్ ఉంది, అది వర్టెక్స్ రీజియన్లో ఉంది, అంటే పైన నడినెత్తి పైన ఉందనుకో. అప్పుడు బెల్లడోనా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి ఫీవర్ వచ్చింది అంటే బాడీ అంతా లోపల నుంచి చాలా హీట్ ఉంది, బయట కూడా వేడిగా ఉంటేనే బాగుంది. మనకి దాహం చాలా ఎక్కువ వేస్తుంది, చాలా రెస్ట్లెస్గా ఉంది. మనకు తెలిసిందే, రెస్ట్లెస్నెస్ అనగానే ఆర్సనిక్ ఆల్బమ్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, అలానే దాహం ఉంది, ఎక్కడికి కదలాలనిపించట్లా, చిన్నది కదిలిన బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. బ్రయోనియా ఆల్బా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్